Two trains having a length 210 meters and 140 meters are running at a speed of 80 km per hour and 150 km per hour respectively in the same direction. The time taken in minutes by the faster train coming from the behind the completely cross the other train is అన్నాడు. అంటే ఏ విధంగా ఇచ్చాడంటే మనకు రెండు ట్రైన్స్ లెన్స్ వచ్చేసి L1 వచ్చేసి అంత 210 అంట, L2 వచ్చేసి ఏమన్నాడంటే 140 అన్నాడు అనమాట. ఏమి ఇది మీటర్స్లోనే ఉంది, ఇది కూడా మీటర్స్లోనే ఉంది. మరి డైరెక్షన్ ఎలా ఉన్నాయంటే టూ ట్రైన్స్ కూడా సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి అనమాట. మరి S1 వచ్చేసి ఎంత స్పీడ్ అంటే 150 km/h అన్నాడు. తర్వాత S2 వచ్చేసి ఎంత అన్నాడంటే 80 km/h అన్నాడు. అంటే ఫస్ట్ ట్రైన్ది 150 km/h ఉంది, సెకండ్ ట్రైన్ది 80 km/h స్పీడ్స్ ఉన్నాయన్నమాట. ఉంటే ఇప్పుడు ఒక ఫాస్టర్ ట్రైన్ అంటే ఫాస్టర్ ట్రైన్ అంటే 150 కదా, ఇది ఈ స్లో ట్రైన్ని ఎంత ఫాస్ట్గా అంటే ఎన్ని మినిట్స్లో క్రాస్ చేసుకొని వెళ్తుందని చెప్పి అడుగుతున్నాడు మనకు. మన దాన్ని మళ్ళీ ఏమన్నాడు అబ్జర్వ్ చేస్తే మినిట్స్లో కావాలంటే ఆన్సర్. ఇది బాగా అబ్జర్వ్ మనం దీంట్లో ఉండాలి, మినిట్స్లో ఉండాలి. మరి ఈ విధంగా ఇచ్చినప్పుడు మనము టోటల్ డిస్టెన్స్ అంటే 2 ప్యారలల్ పోతున్నాయి కాబట్టి టోటల్ డిస్టెన్స్ అంటే అప్పుడు ఏం చేస్తాం, D = L1 + L2 చేస్తాం. అంటే 210 + 140 మనకు ఎంత వస్తుంది, 350 వస్తుంది. ఆ తర్వాత మనకు సేమ్ డైరెక్షన్ కాబట్టి స్పీడ్స్ని ఏం చేయాలంటే రిలేటివ్ స్పీడ్ని ఏం చేస్తాం మనం అంటే రిలేటివ్ స్పీడ్ వచ్చేసి ఏం చేస్తామంటే డిఫరెన్స్గా తీసుకుంటాం. అంటే 150 - 80 ఎంత వస్తుంది, 150 - 80 అంటే 70 km/h వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మనం మినిట్స్లో చెప్పాలన్నాడు కదా, ఇది అవర్స్లో ఉంది టైం కాబట్టి ఈ 70 km/hని మీటర్/సెకండ్లోకి మార్చానంటే నేను మీటర్/సెకండ్లోకి మార్చుకుంటాను. మీటర్/సెకండ్లోకి మార్చాలంటే ఏం చేయాలి, 5/18తో మళ్ళీ ఇదే మీటర్/సెకండ్ అనమాట. ఓకే, అంటే స్పీడ్ వచ్చింది మనకు. తర్వాత డిస్టెన్స్ తెలుసు, ఏది D అని చెప్పేసి మనకి ఏం కావాలి, టైం కావాలి కదా. టైం మీన్స్ టైం ఫార్ములా ఏం మనకు స్పీడ్ = డిస్టెన్స్ బై టైం కాబట్టి టైం అవుతుంది డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. అంటే డిస్టెన్స్ అయితే మనకు 350 ఉంది బై తర్వాత ఏమవుతుంది 70 × 5/18 అవుతుంది. ఓకే, అంటే ఏం రాస్తాను ఇప్పుడు దీనికి విధంగా 350/1 ఇంటూ ఏమైనా ఇచ్చు బై 1 ఉంటుంది, అంటే 18/5 ఇంటూ 1/70 రాస్తాను. ఇది మొత్తం కూడా దేంట్లో వస్తుంది మనకంటే సెకండ్స్లో వస్తుంది. ఇక్కడ ఇది మీటర్/సెకండ్లో మార్చడం కాదు, ఇది సెకండ్లో వస్తుంది. కానీ మనకి ఏం కావాలి, మినిట్స్లో కావాలి. మరి మినిట్స్లో కావాలంటే అప్పుడు ఏం చేస్తాను, నేను 1/60 చేస్తాను అనమాట. ఎందుకంటే 1 మినిట్కి వచ్చేసి అంత మనకు 60 సెకండ్స్ కాబట్టి 1 సెకండ్ అవుతుంది 1/60 మినిట్స్ అయితే కాబట్టి ఏం చేస్తాను ఇంటూ 1/60 చేస్తాను. ఇప్పుడు డైరెక్ట్గా మనం క్యాన్సిలేషన్ చేస్తామంటే 0 క్యాన్సిల్, 7 1 జా 7 5 జా, నెక్స్ట్ 5 క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ 6 10 జా 6 3 జా ఎంత 3/10 వచ్చింది. మరి వీడు ఏం చేసినాడంటే మనకు 3/10 అంటే పాయింట్స్లో ఇచ్చాడు కాబట్టి కంప్లీట్ చేద్దాం. 10తో 3ని మనం డిజైన్ చేసినామంటే 0.3 పెట్టినానంటే ఎంత 10 3 జా 30 ఎంత 0.3 సెకండ్స్ అని చెప్పని అర్థం అనమాట. ఎంత 0.3 మినిట్స్ అని చెప్పని అర్థం మనకి. ఎందుకంటే వాడు మినిట్స్లో కాబట్టి మినిట్స్లో చేస్తున్నాం అనమాట. ఎన్నో ఆప్షన్ అంటే మనకు ఇక్కడ ఇచ్చిన దాంట్లో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.